శ్రీ గురుభ్యో నమః. పొద్దున్న లేస్తూనే మనం చేయవలసిన మొట్టమొదటి పని శరీరంలో ఉన్న బద్ధకం తగ్గడానికి తాడాసనం ఎలా వేయాలి? కనీసం 2 నిమిషాల దాకా తాడాసనం వేయాలి. కళ్ళు తెరుచుకుని వేయాలి, లేకపోతే బ్యాలెన్స్ తప్పచ్చు. నడుము తిన్నగా ఉండాలి, మోకాళ్ళను వంచకూడదు. చేతులు రెండు అరచేతులు కలిపిన అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. తాడాసనం వేయడం వల్ల లాభాలు: చిన్నపిల్లలు అయితే పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. పెద్దవారికి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. శరీరానికి ఒక స్థిరత్వం వస్తుంది. అందువల్లే తాడాసనం వేయడం వల్ల మనకి ఏ భాగంలో స్ట్రెచ్ అనిపిస్తుంది అంటే ఏ భాగంలో కొంచెం శ్రమ అనిపిస్తుంది, ఆ భాగంలో ఆ ఆసనం వల్ల లాభం వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను తాడాసనం వేస్తున్నాను కదా, నాకు షోల్డర్స్ దగ్గర, మళ్ళీ వెన్ను కింద భాగంలో కాళ్ళు వేయడ దగ్గర, కొంచెం కాలు పిక్కలు దగ్గర కొంచెం శ్రమ అనిపిస్తుంది. అంటే ఆ ప్రదేశాల్లో ఈ తాడాసనం వేయడం వల్ల నాకు లాభం వస్తుంది. అంటే ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెచ్ దేర్. wherever you feeling stretch, that particular portion will be benefited. సో అంటే మనకి ఎక్కడ కష్టం అనిపిస్తుందో ఆ భాగానికి ఆ ఆసనం వేయడం వల్ల లాభం జరుగుతుంది అన్నమాట. పొద్దున్నే వేయడం వల్ల ముఖ్యంగా బద్ధకం అనేది పోతుంది, శరీరంలో లేజినెస్ పోతుంది, మనం అనుకున్న పని బాగా చేయగలం. శక్తి వికాసానికి వేయవలసిన ముఖ్యమైన ఆసనాల్లో తాడాసనం ఒకటి. ముఖ్యంగా మూలాధార చక్రం దగ్గర ఉండే శక్తి కేంద్రం అన్బ్లాక్, అంటే అక్కడ ఏమీ ఆటంకాలు లేకుండా మూలాధార చక్రం వికసించడానికి తాడాసనం ఉపయోగపడుతుంది. దానివల్ల లాభాలు ఏంటి? మూలాధార చక్రం వికసిస్తే మనకి స్థిరత్వం వస్తుంది, మానసిక ధైర్యం వస్తుంది, ఆతృత అవన్నీ తగ్గిపోతాయి, మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇలా ఇదే తాడాసనంలో కొంచెం పక్కకు కూడా వంగచ్చు. ఇలా రెండో వైపు కూడా
ఇలా వంగచ్చు. సాధ్యమైనంత ఎక్కువసేపు తాడాసనం వేసి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా ఎక్కువసేపు చేయలేకపోతే, ఎక్కువ నిమిషాలు లేకపోతే ఎక్కువ క్షణాలు ఉండలేకపోతే అటువంటి వారు తక్కువ సమయం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువసార్లు చేయాలన్నమాట. ఉత్తమం అయితే ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. కనీసం 2 నిమిషాలు మ్యాక్సిమం టైం అనుకోండి. సో అంతవరకు ఉండగలిగితే చాలా మంచిది, మనకు లాభం జరుగుతుంది. అయిపోయి తాడాసనం అయ్యాక మెల్లిగా కాళ్ళు మడమ మీద నార్మల్ స్థితికి వచ్చి అరచేతుల్ని ఈ పైనుంచి ఇలా ఉన్నవి ఇలా తిప్పి 2 అరచేతులు విడతీసి నార్మల్ స్థితికి రావాలి. ఇది పురిత్రుడు చేయవలసిన మొట్టమొదటి ఆసనం. ఇప్పుడు మనిషికి మహామనిషికి తేడా ఏంటంటే శక్తి. ఇంకా మనకి శక్తి రావాలంటే, మనలో ఎనర్జీ ఎక్కువ రావాలంటే, నీరసంగా ఉండకుండా బలంగా తయారవ్వాలంటే వేయవలసిన రెండో ఆసనం వృక్షాసనం. అంటే చెట్టు ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, భూమిలోకి బ్యాలెన్స్ లేకుండా ఎటువంటి చిన్న ఇబ్బందులు కదిలి ఇది అవ్వదు కదా. ఆ ప్లేస్ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదే స్థానంలో ఉంటుంది. అలాగా మనం కూడా ఎటువంటి కష్టాలకి భయపడకుండా, ఎటువంటి ఇబ్బందులకి భయపడకుండా స్థిరంగా ఉండడానికి ఈ వృక్షాసనం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. వృక్షాసనం వేయబడి ముందు ఇంకొక చిన్న ఆసనం తాడాసనం లాంటిదేను, అది కూడా చేస్తే చాలా. ఏంటి చూడండి, ఇందాక తాడాసనం 2 చేతులతో చేశాం కదా, ఇప్పుడు అలా కాకుండా ఇలా చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి తగిలి ఇలా పెట్టి ఎడం చెయ్యి ఎడమ మోకాల దగ్గర ఉంటుంది. మెల్లిగా ఎడమ వైపు వంగుతున్నాను. ఈ ఆసనం చేయడం వల్ల మనకి ఈ కుడివైపున ఈ భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే కొవ్వు ఉంటుందో నడుము దగ్గర అది అంతా కూడా కరగడానికి అవకాశం ఉంటుంది. మోకాళ్ళు మడవకూడదు, కళ్ళు మూసుకోవచ్చు. రెండు నిమిషాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయిపోయాక మెల్లిగా ఇదే ఆసనాన్ని ఎడం చేతితో కూడా చేయాలి. ఏం చేస్తున్నాం మనం, ఊపిరి పీలుస్తూ చేతులు మధ్యలోకి పెట్టాము, ఊపిరి విదుతూ పైకి, ఊపిరి పీలుస్తూ పక్కకి. అంటే ఇప్పుడు ఏం చేస్తాము, కుడివైపు చేతిని కింద పెట్టి ఎడమ చెవి ఎడమ భుజానికి తగిలిలా ఉంచి కుడివైపు వంగుతున్నాం. పక్కకి కళ్ళు మూసుకోవచ్చు. 2 నిమిషాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఇది అయిపోయాక ఇప్పుడు వృక్షాసనం చేద్దాం. చెప్పాను కదండి, మనకి ఒక స్థిరత్వం
రావడానికి మనిషికి స్థిరత్వం చాలా అవసరం. అంటే నిర్ణయం తీసుకున్నాక అంత తొందరగా మారిపోకుండా వ్యావరింగ్ మైండ్ అంటారు చూడండి. అన్నిటికీ ఈ కొద్దిసేపు ఒక పని చేద్దాం, ఇంకొద్దిసేపు ఇంకో పని చేద్దాం ఉంటుంది చూడండి. అలా ఉండకుండా ఒక స్థిరమైన ఆలోచన స్థిరత్వం ఉండడానికి ఈ వృక్షాసనం చాలా అవసరం. చూడండి, కుడి కాలు తీసాను, ఎడమ తొడ భాగంలో ఇక్కడ పెడతాను. ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు, 2 minutes మాక్సిమం. ఒకవేళ ఉండలేకపోతే మళ్ళీ చేసిందే మళ్ళీ 3-4 సార్లు రిపీట్ చేస్తే కూడా మనకి బ్యాలెన్స్ మెల్లిమెల్లిగా అలవాటు. ఇలా ఇప్పుడు ఎడమ కాలు మడిచాను, కుడి తోడ దగ్గర పెట్టుకుని భుజాలు చెవికి తగులుతూ ఉండాలి. ఇలా మళ్ళీ కుడి కాదు. అంటే ఎక్కువసేపు చేయగలిగితే ఆ పొజిషన్లో ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువసేపు చేయలేకపోతే ఇది చాలా ఉపయోగం. ఇప్పుడు అలవాటు అయ్యే వరకు మనం చిన్న గోడ కానీ దేనికి సపోర్ట్ తీసుకుని చేసినా పర్వాలేదు. అలవాటు అయ్యాక మామూలుగా చేయొచ్చు. మళ్ళీ ఎడమ కాలు మడిచి ఇలా. ఇప్పుడు వీరాసనము, వీరభద్రాసనం కూడా అంటారు చూడండి. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ ఎడమ కాలు ముందుకు పెడతాం. ఇంకోసారి చేస్తాను. ఊపిరి పీలుస్తాము. కుడి చెయ్యి కుడి కాలు ముందుకు జరుపుతాను, ఎడమ చెయ్యి వెనక్కి పెడుతున్నాను. ఒకేసారి స్పీడ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఊపిరి వదులుతూ అప్పుడు ఎడమ కాలు ముందుకు పెడతా.
ఇప్పుడు మామూలు మెడ ఎక్సర్సైజెస్ చేయాలి. మెడ నొప్పి అవి రాకుండా ఉండడానికి వస్తుంది. ప్రతిరోజు మెడ యొక్క ఎక్సర్సైజెస్ చేయాలి. ఊపిరి పీలుస్తూ మధ్యలో ఉంటుంది, ఊపిరి వదులుతూ ముందుకి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ వెనక్కి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కిందకి. ఊపిరి పీలుస్తూ మధ్యలో ఉంటాము, ఊపిరి వదులుతూ ఎడమ వైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కుడివైపు. ఇప్పుడు ఊపిరి పీల్చి ఊపిరి వదులుతూ తలను పూర్తిగా ఎడమవైపు తిప్పుతాం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కుడివైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ ఎడమవైపు. రిపీట్ for 5 seconds. ఇలా ఇప్పుడు చేతికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేద్దాం.
చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ అని చెప్పినప్పుడు ఒక మంచి ముద్ర ఉందండి. ఆ ముద్ర పేరు గణేష ముద్ర. గణేష ముద్ర అంటే మనకు కొంత చూసారా, ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి. నెర్వస్ వీక్నెస్ అంటారు. ఆ నరాల వీక్నెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టండి, ఎడం చెయ్యి షోల్డర్ దగ్గర ఇలా పెట్టండి. ఇప్పుడు జస్ట్ కొంచెం వేడని బెండ్ చేయండి. ఎడం చెయ్యి ఇలా పెట్టి వేడని బెండ్ చేయండి. అలాగే కుడి చెయ్యి కూడా ఇలా ఇలా పెట్టి దానికి కూడా ఇలా ఇలా హుడ్ అంటే పడగలాగా చేసి రెండు పడగల్ని కలిపి ఈ వేడని లింక్ చేయండి ఇలా. సరే, ఈ వేడితోటి ఇది ఇలా ఇలా లింక్. ఇప్పుడు దీన్ని గట్టిగా లాగడం. మనం షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి. రెండు చేతుల్ని గట్టిగా లాగుతూ ఉండాలి. చేతులకి చాలా బలం వస్తుంది అనమాట. గణేశ ముద్ర అంటారు. ఒక 10 స్ట్రెచెస్ ఇవ్వండి. అంటే గట్టిగా లాగాలి, మళ్ళీ మెల్లిగా వదిలేయాలి. గట్టిగా లాగాలి, మెల్లిగా, అలాగ 10 సార్లు చేయండి. ఆపోజిట్లో కూడా చేయొచ్చు. అంటే కుడి చేయి ఇలా బెండ్ చేస్తాము, ఎడమ చేయిని ఇలా పెడతాము. నరాల నిస్సత్తువ, చేతులు వణకడం ఇలాంటివి రావన్నమాట. ఇది ముద్ర, ఒక టెక్నిక్. ఇలాంటివి తప్పనిసరిగా ప్రతిరోజు సాధన చేయాలి. పొద్దున ఒక 10 సార్లు, సాయంత్రం ఒక 10 సార్లు చేస్తే కొన్ని రోజులకి మన చేతులు, ఈ షోల్డర్స్, కొందరు చూస్తారా స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి వాళ్ళకి ఈ షోల్డర్ డిస్జాయింట్ అంటారు, డిస్లొకేషన్. అంటే ఇక్కడ నుంచి ఈ ఎముక బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఈ భాగం స్ట్రెంగ్త్ రావాలి, షోల్డర్స్ గట్టి బలం ఉండాలి. అలా బలం ఉండడానికి ఇది ఈ గణేష్ ముద్ర చాలా సాయం చేస్తుంది. ఇవ్వండి చేతికి సంబంధించిన వ్యాయామం. ఇప్పుడు నడుముకి సంబంధించిన వ్యాయామం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఆసనాలన్నీ కూడా వీటిని సూక్ష్మ వ్యాయామాలు అనొచ్చు. చిన్న చిన్న అంటే ఇప్పుడు మొదట తాడాసనం చెప్పాను, అది ఆసనం కింద వేయచ్చు, సూక్ష్మ వ్యాయామం కింద చేయొచ్చు. ఏంటి ఆసనానికి సూక్ష్మ వ్యాయామానికి తేడా అంటే, సూక్ష్మ వ్యాయామం చేయడానికి మీకు మోషన్ అంటే అది విరేచనం అవ్వాలనే రూల్ ఏం లేదు. అంటే మోషన్ అయినా అవ్వకపోయినా సరే సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల కొంచెం వేడినీళ్ళు తాగి, పొద్దున్నే లేచి కొంచెం వేడినీళ్ళు తాగి సూక్ష్మ వ్యాయామాలు చేస్తే మోషన్ కూడా సుఖంగా అవుతుందన్నమాట. సో కాన్స్టిపేషన్ అలాంటివన్నీ తగ్గడానికి చాలా సహాయకరం. సో డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే అజీర్తి తగ్గడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. లేచిన వెంటనే మనం మోషన్ వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు కదా, కొందరు అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ సూక్ష్మ వ్యాయామాల్లో మన శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ ఒకసారి ఫ్రీ చేసుకుంటాం, కొంచెం వాటిని యాక్టివేట్ చేస్తాం. మన రోజంతా బాగా జరగడం కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం ప్రతి భాగాన్ని ఒకసారి కదులుస్తాం. రోజులో చాలామందికి వాళ్ళ రకరకాల వర్క్ ప్రెషర్స్లో పడి ఇవి చేయడానికి వీలుండదు. అందువల్ల మనం మన శరీరం కోసం కేటాయించుకున్న అర్ధగంట లేక గంటలో కొద్ది సమయాన్ని ఈ సూక్ష్మ వ్యాయామాలకి కేటాయించుకోవాలి. ఇంకా చెప్పాను కదండి, ఇప్పుడు నేను చేయబోయే దాని పేరు త్రికోణాసనం. ఇది కూడా మన
శక్తి వికాసాన్ని అంటే మూలాధార చక్ర వికాసాన్ని పనికొస్తుంది. అలాగే సూక్ష్మ వ్యాయామం కింద చేస్తే శరీరంలో అది మన పొట్టలో కదలికలు వచ్చి తొందరగా విరేచన అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. చేయాల్సిందల్లా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పొద్దున్నే లేవగానే మొహం బ్రష్ చేయగానే మొహం కడుక్కోగానే తాగాలి. తాగితే విరేచనము అయ్యి కాన్స్టిపేషను అజీర్తి లేకుండా. చూడండి, ఇప్పుడు ఈ త్రికోణాసనం అంటే ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట చూడడానికి. సరే, 2 చేతులు ఇలా పెట్టుకోవాలి, 2 కాళ్ళు కూడా ఎడంగా పెట్టాను. పెట్టి కుడి చేయిని ఎడమ కాలు మడమ పక్కకి తీసుకువెళ్తాను. చూడండి, కుడి ఒక్క నిమిషం. కుడి చేయిని ఎడమ కాలు పక్కకి తీసుకెడతాను. ఎడమ చేయిని ఆకాశం వైపు చూపెడతాం. మెడ కూడా ఎడమ చేతి వైపు చూస్తూ ఉంటుందన్నమాట. సో చూతురు కానీ ఎలా చేస్తానో చూతురు కానీ. ఇప్పుడు ఇలా ఉన్నాం కదండి, కాళ్ళు 2 ఎడమ పెట్టాను, పెట్టి చేతులు 2 పక్కకి చాపాను, ఊపిరి పీలుస్తూ పక్కకి చాపాను, చేతులు ఊపిరి విదులుతూ కుడి చేయిని ఎడమ కాలు పక్కకి ఇలా పెట్టి ఎడమ చేయిని పైకి పెట్టు, ఎడమ చేతి వైపు ఇలా చూస్తూ. ఇంకా చేయగలిగితే ఇలా కింద పెట్టచ్చు. నేను చేయలేకపోతే ఇంతవరకు చేయలేదు, ఎంతవరకు చేయలేదు అంతవరకు. దీని పేరు త్రికోణాసనము. చాలా లాభాలు ఉన్నాయి. 2 నిమిషాలు ఉండడానికి ప్రయత్నించాలి, లేకపోతే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. మోకాళ్ళు మడవకూడదు. ఫీల్ ద స్ట్రెచ్. ఎక్కడైతే నొప్పి అనిపిస్తుందో ఆ భాగంలో గమనిస్తూ ఉండాలి. సేపు ఉంచుతాము, తీసేస్తాము, కాళ్ళు 2 దగ్గరికి పెడతాము. రిలాక్స్ అయ్యి కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 2వ వైపు. ఇప్పుడు ఒక 2 అడుగులు దూరం పెట్టుకుంటే చాలు. మరీ ఎక్కువ దూరం అయితే కాళ్ళు చాపుకుంటే మన చేతిని అక్కడ తీసుకువెళ్ళడం కష్టం. ఊపిరి పీలుస్తూ 2 చేతులు చాపి ఊపిరి విదులుతూ ఇప్పుడు ఎడమ చేయిని కుడి కాలు పాదం పక్కకి తీసుకువెళ్తున్నాను. ఇలా కుడి చెయ్యి ఆకాశం వైపు చూస్తుంది. కుడి వైపు చూస్తారా నా వేలు? ఇది ఒక ముద్ర అండి. ఈ వేలు ఇలా పెట్టడం చూసారా, ఇది ఒక ముద్ర అన్నమాట. చేయడం వల్ల మనకి నిశ్చిత అభిప్రాయాలు, కాన్ఫిడెన్స్ వస్తాయన్నమాట. ఈ ముద్ర తర్వాత చెప్తాను ముద్రల గురించి. ఆ వేలునే చూస్తూ ఉండాలి. ఇలా పెట్టినా పర్వాలేదు, ఇలా పెట్టినా పర్వాలేదు. ఇలా పెడితే చేతిని చూస్తూ ఉండాలి, ఇలా పెడితే ఆ వేలుని చూస్తూ ఉండాలి. ఇంకా చేయగలిగితే, ఇంకా వంచగలిగితే ఇలా కిందకి. ఇలా ఇది త్రికోణాసనం. ఇంకా నిలబడి చేసే సూక్ష్మయామాలు ఇలా స్పాట్ చేయాలి. ప్రతిరోజు సాధన చేయాలి.
ఇంకా కావాలంటే మీ రూమ్లో ఇటు కూడా స్పాట్ జాగింగ్ అంటే ఒక స్థలంలో ఉండి చేయడం చాలా మంచిది. అలా కాకపోతే కొంచెం అటు ఇటు కూడా ఈ స్పాట్ జాగింగ్ చేయడం వల్ల ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ కార్డియో, ఒక రకమైన శరీరానికి గుండెలకి అన్నిటికీ మంచి వ్యాయామం అన్నమాట. ఇలా కొద్ది శిక్షణాలు చేసి విశ్రాంతి తీసుకోవాలి. తీసుకున్నాక పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే టైలరింగ్ అంటారు. అంటే ఏం లేదు, ఇలా ముందుకి అలాగే అలాగే చూశారు కదండి. ఇవండి కొన్ని సూక్ష్మ వ్యాయామాలు. ప్రతిరోజు సాధన చేయొచ్చు. ఇంకేం నియమాలు లేవు, మోషన్కి వెళ్ళాలి అలాంటి నియమాలు ఏం లేవు. సాధన చేస్తే చాలా మంచిది. సాధనాత్ సాధ్యతే సర్వం.